రే గని ఇక్కడున్నావేంట్రా? రే నువ్వెలా వచ్చావురా? రా కూర్చో మాట్లాడదాం. ఏంట్రా ఒక్కడే ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం ఫ్రెండ్స్ రా బాబు, ప్రతి ఓడు ఫోన్ చేసి ఒరే అంతుంటే కొట్టు ఎంతుంటే కొట్టు అని అడిగేవాడే తప్ప ఒరే నేను నీకేమన్నా అప్పున్నానా అని తిరిగిచ్చేవాడే లేడు. అరే మామ ఇప్పుడే వస్తా ఉండు. పర్లేదు వెళ్ళరారా. ఏం పేరబ్బా ఇది? అరే మావా నీకే ఫోన్ వస్తుందిరా. వస్తున్నా ఉండు. ఓకే ఓకే. వీడెవడో గణపాటి అంటరా, దాని నుంచి ఫోన్ చేసి దెబ్బేస్తాడు. రే అది గణపాటి కాదురా, గణపతి. నీ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు, ఏలు ముద్రనా ఎలా ఇంగ్లీష్ మీడియం అంట మళ్ళీ. సర్లేరా 10th ఫెయిల్ నా కొడక. పోరా. చెప్పరా గణపతి. అదే మామా నాకు 5,000 కావాలరా, ఈ ఒక్క హెల్ప్ చేయ, లైఫ్ లాంగ్ నీకు రుణపడి ఉంటా. ఇంకా 5,000 రానట్టే కదా. సర్లే కొడతనా చూడు. ఏంట్రా అలా ఎవడో డబ్బులు అలా చేస్తుంటావా? ఇప్పుడు వరకు అలా నేను నో చెప్పడం స్టార్ట్ చేసేంత వరకు సరిపోయింది, ఇంకా అదైనట్టే. అవునరా సాయి, మొన్న మీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తానన్నావు, ఎలా జరిగింది? పెళ్లిలానే జరిగింది. ఏంట్రా ఈడు ఇప్పుడు చూసిన ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడితే తప్పేంటి? తప్పు కాదా? 300 పెట్టి రీఛార్జ్ చేసుకునేది మాట్లాడడానికే కదా, నువ్వెవరితో మాట్లాడవా? గిసవంటి ముచ్చట్లు మనకేం ఉండవు. తిన్నావా, పన్నావా, వయసుకి పోయినామా, ఈ నగరానికి ఏమైంది, ఇట్లే ఉంటది మనతోని. గంటల మాట్లాడాలంటే మన వల్ల కాదు. వాడు మాట్లాడుతున్నాడనే కంటే నువ్వెందుకు మాట్లాడట్లేదని సిగ్గుపడరా? ప్రతి నెల 300 పెట్టి రీఛార్జ్ చేస్తున్నాం కదా, రోజుకు 10 రూపాయలు ఖర్చు అన్నట్టు మరో గంటన్నా మాట్లాడి న్యాయం చేయాలి కదా. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు.